శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాల్లో 2 స్కందాలు పూర్తి చేసి 3వ స్కందాన్ని 84 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 85వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనం ఈ సాంఖ్యయోగ ఫలశ్రుతి చెప్పుకుంటున్నాం. ఈ సాంఖ్యయోగాన్ని ఏకాగ్ర చిత్తంతో ఏమరపాటు లేకుండా ఆచరించే వారికి, చదివిన వారికి విన్ని వారికి వస్తుందో నేను చెప్పుకున్నాం. మనం ఆచరించే వారికి జీవన్ముక్తి లభిస్తుంది. ఈ మార్గాన్ని ఇష్టపడని వారికి మృత్యు భీతి కలుగుతుంది, సుఖం దూరం అవుతుంది. ఈ విధంగా కపిలాచార్యుడు కన్న తల్లి అయిన దేవహూతికి మనస్సు సంతోషించేటట్లుగా ఆత్మతత్వాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. కపిలుడు వెళ్ళిపోయిన తర్వాత దేవహూతి తన పుత్రుని ఉపదేశం వల్ల జ్ఞానోదయం కలిగినదైనా కొంత వ్యధ చెందక తప్పలేదు. పతి అయిన కర్ధమ ప్రజాపతి ఏమో ముందే వెళ్ళిపోయాడు. ఇప్పుడు కన్న కొడుకైన తన కపిలుడు కూడా తను విడిచి వెళ్ళిపోయాడు. దూడను పోగొట్టుకున్న గోమాత ఏ రీతిగా తల్లడిల్లుతుందో అలా తల్లడిల్లిపోయింది దేవహూతి. మాటి మాటికి కపిలుణ్ణి అతను చెప్పిన మాటల్ని తలుచుకుంటాం మొదలుపెట్టింది. ఈ విధంగా ఆ తల్లి విచారిస్తూ కర్ధమ ప్రజాపతి కల్పించిన తపోవనం వైపు వెళ్ళింది. నలుదెసలా పరిమళాలు విరజిమ్మే విరిగుత్తులతో చక్కగా పండిన పండ్లతో చెంగావి చెవులతో వంగిన కొమ్మలతో గున్న మామిళ్ళు కన్నుల విందుగా కనిపించాయి. అక్కడ ఆ మామిడి చెట్ల చిటారు కొమ్మలపై కూర్చున్న రాచిలకలు వీణుల విందుగా పలుకుతున్నాయి. మరికొంచెం ముందుకు నడవగా తామర కొరలను కనిపించాయి ఆమెకి. వాటి చుట్టూ దట్టంగా అల్లుకున్న పొదరిండ్లు కూడా గోచరించాయి. ఇంకా ఆ పక్కనే అందమైన భవనం కనిపించింది. ఆ భవనం స్ఫటిక స్తంభాలతో, పచ్చలు చెక్కిన గోడలతో, మేరిజాతి వజ్రాల గవాక్షాలతో, నిగనిగలాడే నీలకాంతమణి సోపానాలతో, పాలరాతి అరుగులతో, పగడాల గడపలతో, పొదిగిన బంగారు తలుపులతో అలరారుతూ ఉన్నది. ఆ సౌధ అంగణాలలో పాలనురుగు వంటి ఏనుగు దంతాలతో చేయబడ్డ పట్టె మంచాలపై తెల్లని పట్టుపరుపులు పరిచి ఉన్నాయి. ఒక పక్క ముత్యాల పల్లకీలు, మరో పక్క సువర్ణ పీఠాలు పడి ఉన్నాయి. అటువంటి వైభవోపేతమైన వస్తు సంపదనంతా పరిత్యజించి దేవహూతి ముందుకు సాగింది. విచ్చిన తామర పూలు, వికసించిన కలవ పూలు, విప్పారిన సౌగంధిక పుష్పాలు గుప్పున సుగంధాలను వెదజల్లుతున్నాయి. దిగుడు బావుల్లో పూచిన పద్మాల్లో పొంగి పొరులే తీయని పూదేనులు కడుపు నిండా తాగి గండు తుమ్మిదలు ఝుంకారాలు చేస్తున్నాయి. అటువంటి అందాలతో నిండి సురసుందరులకు సైతం ఆనందాన్ని అందించే కర్ధమ ఆశ్రమాన్ని వదిలిపెట్టి దేవహూతి తపోదీక్ష వహించింది. ఆమె నొక్కుల చిక్కని శిరోజాలు జడలు కట్టిపోయాయి. సరస్వతీ నదిలోని బిందు సరోవరంలో ముప్పూటలా మంత్రపూర్వకంగా స్నానం చేయసాగింది. తపో నియమం వల్ల ఆమె శరీరం బాగా చిక్కి కృషించిపోయింది. దేవహూతి తన కడుపున కపిలమూర్తి అయి అవతరించిన శ్రీమన్నారాయణుణ్ణి ఏకాగ్ర చిత్తంతో అనేక విధాలుగా ధ్యానం చేయడం మొదలుపెట్టింది. ఆమె భక్తి అఖండమై ప్రవాహ రూపం వహించింది. ఆమె ఎదలో వైరాగ్యం కుదురుకుంది. పరిశుద్ధ మనస్కురాలైన దేవహూతికి సుయోగ్యమైన అనుష్ఠానంతో బ్రహ్మజ్ఞానం ప్రాప్తించింది. దేవహూతి అనుక్షణం ఆత్మలకు అధీశ్వరుడు, సర్వాంతర్యామి, అనంతుడు, అద్వితీయుడు, అజుడు, లీలా వినోది, విజ్ఞాన దీపకాంతుల మహిమతో అజ్ఞానాంధకారాన్ని పారదోలేవాడు, అమేయుడు, అక్లేశ్వరుడు అయిన ఆ పరబ్రహ్మమందు మనస్సు లగ్నం చేసింది. నిరంతరమైన నిష్ఠతో ఆమెకు నిర్మలమైన తత్వజ్ఞానం అలవడింది. జీవభావం తొలగిపోయింది, దైవభావం కలిగింది.
పరబ్రహ్మతో సమాధి సిద్ధించింది. పునరావృత్తిరహితమైన ప్రవృత్తి ఏర్పడింది. ఆమె కలలో కనుగొన్న వస్తువులన్నీ మేలుకున్న అనంతరం కనుగొనలేని మానవుని వలె దేవహూతి తన అస్తిత్వాన్ని మరిచిపోయింది. పొగలేని అగ్నిలాగా ప్రకాశించింది. అఖండమైన యోగ ప్రభావం వల్ల ఆమె మనస్సు ఆకాశానికి ఎగిసి పరమ కరుణామయుడైన పరవాసుదేవుని చరణ కమలాల్లో విలీనమయ్యింది. ఈ విధంగా కపిలమాత దేవహూతి కపిలుని ఉపదేశానుసారం విష్ణుదేవుడిలో విలీనమైపోయింది. ఆ సతీమ తల్లి మోక్షాన్ని అందుకున్న పవిత్ర క్షేత్రమే సిద్ధిపదం అనే పేరుతో ప్రసిద్ధి వహించింది. ఆ తర్వాత ఆ కపిలుడు కన్న తల్లి అనుజ్ఞ గైకొని సిద్ధులు, చారణులు, గంధర్వులు, అప్సరసులు, మునుల సమూహాలు చేసే వందనాలు అందుకుంటూ సముద్ర తీరానికి చేరి అక్కడ సముద్రుడు సమర్పించిన కానుకలు పూజలో గ్రహించాడు. సాంఖ్యాచారులచే సంస్థూయమానమైన యోగ మార్గాన్ని అవలంబించి ముల్లోకాలకు శాంతిని ప్రసాదించడం కోసం సంసిద్ధపడ్డవాడై తన తండ్రి తపోవనాన్ని వదిలి నిశ్చల చిత్తంతో ఉత్తర దిక్కుగా ప్రయాణం చేశాడు అని ఇలా చెప్పి మైత్రేయ మహాముని విదురునితో ఇంకా ఇలా అన్నాడు, నాయన ఈ ఉపాఖ్యానం నాకు తోచిన విధంగా నీకు చెప్పానయ్యా. ఈ కపిల దేవహూతి సంవాదం అత్యంత పవిత్రమైంది. దీన్నే కపిల ప్రోక్తమైన యోగశాస్త్రం అంటారు. ఈ కపిల దేవహూతి సంవాదాన్ని ఎవడైతే అత్యంత భక్తితో పఠిస్తాడో, ఎవడైతే వింటాడో అటువంటి పుణ్యాత్ముల పాపాలు పటాపంచలైపోతాయి. వారు గరుడధ్వజుడైన కమలాక్షుని శ్రీపాద కమలాలను చేరుకుంటారు. ఈ ప్రకారంగా మైత్రేయుడు విదురుడికి వివరించిన విషయాన్ని సుఖయేగేంద్రుడు పరీక్ష నరేంద్రునకు విశదీకరించాడని సూతుల వారు సౌనకాది మహాములకు వెల్లడించారు. ఈ వృత్తాంతం విన్న సౌనకాది మునీంద్రులు సంతుష్టాంతరంగులై, మునీంద్రచంద్ర, నీ వాక్ ప్రవాహ రూపమైన భగవత్కథానుసారం కథారసం భగవత్కథా సుధారసం ఎంత తాగినా మా మనసులకు తృప్తి కలగటం లేదయ్యా. తనివి తీరట్లేదుగా. తర్వాత వృత్తాంతం మాకు వివరంగా వినిపించవలసిందిగా విన్నవించుకుంటున్నాము. అందుకు నీవే తగిన వాడివి అన్నారు. ఆ తర్వాత వృత్తాంతం మనం రేపు చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వంలానే హారతులిత్తుమ్రా. నిర్గుణం స్థితే వీడి ఎట్టి ఆకారం పొందితువో సాయిరాం. సర్వం నుండి నీరు వంటి తల్లి వలే రజోతమో సత్వము నుండి మాయటి జనించే బాబా మాయటి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు